నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నగర వ్యాప్తంగా మండుతున్న ఎండలు మార్చి నుండి మే నెల వరకు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిక టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీడీపీ అధినేత చంద్రబాబు రెండే రెండు చుక్కలతో అంగవైకల్యం అరికట్టవచ్చునన్న జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ఈ నెల 3, 4, 5 తేదీల్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచన చంద్రబాబు పల్లకి మోయడానికే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడన్న పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేనకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని స్పష్టం ఇక డీటెయిల్స్ చూస్తే బీహార్లోని ఔరంగాబాద్లో ప్రధాని మోదీతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం నితీష్ కుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నేను కనిపించకుండా పోయా, కానీ ఇకపై నేను ఎక్కడికి వెళ్లను, మీతోనే ఉంటాను అన్నారు. దీంతో నితీష్ మాటలకు మోదీ పగలబడి నవ్వారు. కాగా ఇటీవలే ఇండియా కూటమి నుంచి బయటకొచ్చిన నితీష్ బీజేపీ మద్దతుతో బీహార్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. आप फिर पधारे हैं यहाँ, तो आज हम लोगों को बड़ी खुशी की बात है. आप पहले आए थे, इधर हम गायब हो गए थे, तभी हम फिर आपके साथ हैं. हम आपको आश्वस्त करते हैं कि अब इधर उधर होने वाले नहीं हैं, हम रहेंगे आप ही के साथ. इसलिए जरा तेजी से यहाँ वाला काम सब हो जाए. अब आप सब तो जानते ही हैं कि हम लोगों को तो एक ही साथ ना है भाई 5 से, तो हम लोग तो मिल करके लगातार कितना काम किए हैं. आप पहले जानते हैं कि कहीं कोई काम था, कुछ नहीं था, कहीं जाने का जगह नहीं था, कोई पढ़ता नहीं था, और सब हम लोग 5 से ही सारा काम इतना बिहार में करवाए हैं. हम लोग आपस में मिलजुल करके कि आज बहुत आगे बढ़ रहा है. ఈ నెల 10వ తేదీన జరగనున్న సిద్ధం సభను జయప్రదం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మాజీ రాజ్యసభ సభ్యుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. ఇప్పటికీ భీమిలి, దెందులూరు, రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభలతో ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలో 4వదిగా పల్నాడు జిల్లా మాచర్లలో ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న సిద్ధం సభకు సుమారు 15 లక్షల మంది తరలి రానున్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తప్పకుండా విజయవంతమవుతుంది. దీని ట్రాన్స్పోర్ట్కి సంబంధించి మొత్తం ఆ ఏర్పాట్లన్నీ కూడా మధ్య శ్రీనివాసరావు గారు చూస్తున్నారు. సభా ప్రాంగణం, సభలో ఉన్నటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా తలసిల్ రఘురామ్ గారు చూస్తున్నారు. అలా ఒక్కొక్క యాక్టివిటీ అన్నటువంటిది ఒక్కొక్కరు చూసుకుంటూ ఈ యొక్క సభ విజయానికి ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పనిచేస్తున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 15 లక్షల మంది టార్గెట్గా పెట్టుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా, జనం అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే సభలకి మీకు ఒక్కటి చూస్తున్నారు. మొదటి సభ కంటే రెండో సభకి ఎక్కువ రావటం, తర్వాత మూడో సభకి ఎక్కువ రావటం, మరి చివరి సభ సిద్ధం శివ సభ మరి 10వ తేదీన జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సభ సక్సెస్ అవుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. 42 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అలాగే ఇన్ఛార్జీలు, సమన్వయకర్తలు అందరూ కూడా, నాయకులు, కార్యకర్తలు సమయంతో పనిచేసి ఖచ్చితంగా కూడా ఈ సభను సక్సెస్ చేస్తారని కూడా నేను భావిస్తూ ఉన్నా. మా ప్రకాశం జిల్లా నుంచి, ఓల్డ్ ప్రకాశం జిల్లా నుంచి అత్యధికంగా ఈ సభకు హాజరవుతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి సభకి అందరూ కూడా వచ్చేదానికి సిద్ధంగా ఇప్పటి నుంచి అడుగుతున్నారు. సార్, ఈ సభకి మాకు ఏమైనా వెహికల్స్ ప్రొవైడ్ చేస్తారని కూడా అడుగుతా ఉన్నారు. కానీ కొంతమంది స్వచ్ఛంగా వచ్చేదానికి కూడా రెడీగా అవుతాం. ఏపీలో ప్రజాస్వామ్యానికి ఇది పరీక్ష సమయమని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాలలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కళాజాత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఏపీలో ప్రజాస్వామ్యం సంక్షోభంలో పడిందని, పార్టీ ప్రభుత్వం మధ్య గీత చెదిరిపోయిందన్నారు. ప్రస్తుతం ఓటర్ల జాబితా రూపకల్పనలో చోటు చేసుకున్న అక్రమాలు అన్నీ ఇన్ని కావన్నారు. ఏపీలో ఓటర్ల జాబితా లోపభూయిష్టంగా ఉంది. ఈ విషయంలో పార్టీ నీడ ప్రభుత్వంపై పడకూడదు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు త్వరలో హైకోర్టును ఆశ్రయించనున్నాం. ఎన్నికల అక్రమాలకు ఏపీ ప్రయోగశాల కాదు, వర్సిటీగా మారింది. ప్రజల్లో చైతన్యం ఉద్యమంగా మారాలి. మనదైన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి ఓటు ఒక సాధనం. నేటి యువత ఏది మంచి ఏది చెడో తెలుసుకోవాలి. మెరుగైన సమాజానికి యువత తన వంతు పాత్ర పోషించాలి అని నిమ్మగడ్డ పిలుపునిచ్చారు. కుంభకోణం అనేది ఇది సామాన్యమైన కుంభకోణం కాదు. ఇది కేవలం తిరుపతికే పరిమితం అయింది అని చెప్పి మనం అనుకోవడానికి వీలు లేదు. అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. సంఘంలో ఉండే బాధ్యతాయుతమైన పౌర సమాజంలో సభ్యులు అందరూ పార్టీలకు అతీతంగా పనిచేసి ప్రజాస్వామ్యాన్ని బలపరిచి ప్రజాస్వామ్యంలో జరుగుతున్న అక్రమాలకి తెరదించాల్సిన సమయం వచ్చింది అని చెప్పి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ భావిస్తుంది. ఇప్పటికే వాలంటీర్స్ వ్యవస్థని దూరంగా పెట్టాలి అని నిర్దిష్టమైన ఆదేశాలు ఎలక్షన్ కమిషన్ 14 ఫిబ్రవరిన జారీ చేసింది. ఇది రాష్ట్రంలో ఉండే కలెక్టర్లందరికీ కూడా సిఇఓ ఇది తెలియజేశారు. కానీ జరుగుతున్న వాస్తవ పరిస్థితులు ఏంటంటే అదే రోజు 14వ తారీఖున ఫిరంగిపురంలో ఈ వాలంటీర్స్కి జరిగే అభినందన సమావేశంలో ఆ వాలంటీర్లు అందరూ చురుగ్గా ఉండాలి అని చెప్పి మాన్య ముఖ్యమంత్రి వారే స్వయంగా చెప్పినట్లు పత్రికల్లో ప్రచార మాధ్యమాల్లో వచ్చింది. ఇది చాలా ఆశ్చర్యజనకం చేసింది. ఎప్పుడూ కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాన్ని దేశంలో ఏ వ్యవస్థ ఏ రాజకీయ పార్టీ ఎవరు కూడా ధిక్కరించిన దాఖలాలు లేవు. ఇది విశేషాధికారాలు. ఇది రాజ్యాంగం 324 అధికరణం 324, 25, 26, 28, 29 అధికరణాల ద్వారా ఎలక్షన్ కమిషన్కి కల్పించిన విశేషాధికారాలు. ఇక్కడ ఇటువంటి లోటుపాట్లు జరుగుతుంటే చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ చెవులు కన్నులుగా వ్యవహరించవలసిన సిఇఓ. ఇక్కడ సిఇఓ వ్యవస్థలో ఉన్న ఉదాసీనత ఇది ప్రశ్నార్థకం. కేవలం 2 పోలియో చుక్కలతో అంగవైకల్యాన్ని అరికట్టవచ్చునని, అప్పుడే పుట్టిన బిడ్డ మొదలుకొని 5 ఏళ్ల వయసులోపు గల చిన్నారులకు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. ఈ నెల 3, 4, 5 తేదీల్లో 3 రోజుల పాటు నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో 2,48,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలనే లక్ష్యంగా పెట్టుకోవటం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ నెల 3, 4, 5వ తేదీలలో 3 రోజుల పాటు నిర్వహించనున్న పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం సందర్భంగా ప్రజలను చైతన్యవంతులు చేసేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన పల్స్ పోలియో చుక్కల అవగాహన ర్యాలీని పాత ప్రభుత్వ ఆసుపత్రి నుండి జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ ఫున్కర్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మాట్లాడుతూ పోలియో మహమ్మారిని సమూలంగా రూపుమాపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 20 సంవత్సరాలుగా తీసుకున్న చర్యలు మంచి సత్ఫలితాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం పోలియో కేసులు నమోదు కానప్పటికీ చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం కొనసాగించి పోలియో బారిన పడకుండా రక్షించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 5 సంవత్సరాల వయసులోపు గల 2,48,000 మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. వీరికి 1008 పల్స్ పోలియో కేంద్రాల ద్వారా పోలియో చుక్కలు వేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో 611 కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లో 397 కేంద్రాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లో 35 కేంద్రాలతో పాటు మరో 71 మొబైల్ వాహనాల ద్వారా చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు 4,244 మంది వ్యాక్సినేటర్స్ను నియమించడం జరిగిందన్నారు. ఇందుకోసం 3,11,460 పోలియో చుక్కలు డోసులను సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. తల్లిదండ్రులు చిన్నారులకు పోలియో చుక్కలు మందు వేయించడంలో వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని పోలియో చుక్కల మందు ఇప్పించడం ద్వారా వారి బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంతో ఎదిగేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఢిల్లీరావు కోరారు. రేపు పల్స్ పోలియో ఆదివారం ఎంటైర్ ఇండియాలో జరుపుకుంటున్నాం. దాంట్లో మన ఎన్టీఆర్ జిల్లాలో సుమారుగా ఒక 1000 బూత్స్లో సుమారుగా ఒక 2.5 లక్షల మంది పిల్లలకి టార్గెట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఒక అవగాహన ర్యాలీ అనేది ఓల్డ్ జీజీహెచ్లో ఏర్పాటు చేసుకోవడం, దానికి మన గౌరవ మేయర్ గారు మేడం రావడం, ఇతర
అధికారులు, మా కమిషనర్ విఎంసి, డిఎంహెచ్ఓ, ఇమ్యునైజేషన్ ఆఫీసర్, సూపరింటెండెంట్ జీజీహెచ్, వెల్ నోన్ ఫిజిషియన్ డాక్టర్ సమరం గారు, ఇతర అధికారులందరూ కూడా, రాష్ట్ర స్థాయి అధికారులు అండ్ మీడియా మిత్రులు అందరూ కూడా అనేటువంటిది ఇక్కడికి వచ్చున్నారు. సో గత ఆల్మోస్ట్గా మనం ఒక ఐ థింక్ 20 సంవత్సరాలు 95 నుండి ఈ పల్స్ పోలియో అనేటువంటి కార్యక్రమం అనేటువంటి జరుగుతూ ఉంది. మనం ఎప్పుడో చిన్నప్పుడు అయితే బుక్స్లో చదువుకున్నాం, మసూచి అనేది, స్మాల్ పాక్స్ అనేది ఎరాడికేట్ అయింది. ఆ ప్రాసెస్ ఎలా ఎరాడికేట్ అయింది అనేది పెద్దవాళ్ళు అయినటువంటి డాక్టర్ సమరం గారు, ఇంకా పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు ఆ ప్రాసెస్లో పార్టిసిపేట్ అయ్యి చేసుంటారు, చూసుంటారు. బట్ ఇంకొక డిసీజు రాకుండా మన కళ్ళ ముందే మనము ఈ 95 నుండి ఈ రోజు వరకు కూడా చేసినటువంటి ఎఫర్ట్స్ వల్ల ఇది ఇండియాలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక నెగ్లిజిబుల్ అనుకోవాలి. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ చిన్నారులకు క్రమం తప్పకుండా పోలియో చుక్కలు వేయించడం వలన గత 5 ఏళ్లలో ఒక పోలియో కేసు కూడా నమోదు కాలేదన్నారు. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమాన్ని కొనసాగిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని విధిగా వారి చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని ఆమె కోరారు. రేపు అనగా ఆదివారం నాడు మనకి 3వ తారీఖున పల్స్ పోలియో అన్నది మన ఎన్టీఆర్ జిల్లాలోన, విజయవాడ నగరంలోన నిర్వహించుకోవటం జరుగుతుంది. పల్స్ పోలియో తల్లిదండ్రులు నిర్లక్ష్యం ఏమైనా వహిస్తే మాత్రం పిల్లలకు అది శాపంగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మన ఓల్డ్ జీజీహెచ్లోన ఈ పల్స్ పోలియో మీద మనం ఒక అవగాహన అన్నది ర్యాలీ అన్నది చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు, మన ఢిల్లీరావు గారు, అలాగే మన కమిషనర్ గారు స్వప్నిల్ దినకర్ గారు, అలాగే డిఎంహెచ్ఓ సుహాసిని గారు, సిఎంహెచ్ఓ రత్నావళి గారు, అలాగే మన డాక్టర్ గారు సమరం గారు, అలాగే మన హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు, మన జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు అందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తం పాల్గొనడం జరిగింది. ఏదైతే దీని మీద ప్రజలకి అవగాహన ఒకటి ఇవ్వగలిగితే రేపు జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమంలో పిల్లలందరికీ పూర్తి శాతంలో పల్స్ వేయించుకునే విధంగా, పోలియో చుక్కలు వేయించుకునే విధంగా మన విజయవాడ సిటీలోన ఈ పల్స్ చుక్కలు వేయించుకునే పిల్లలు ఎంతమంది ఉన్నారంటే 156,042 మంది పిల్లలు ఉండడం జరిగింది. అలాగే 378 సెంటర్లు అన్నది మనం విజయవాడ సిటీలో పెట్టడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ ఫున్కర్ మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డ మొదలుకొని 5 ఏళ్ల వయసు గల చిన్నారుల వరకు పోలియో చుక్కలు వేసేలా శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. ఆదివారం మొదటి రోజు ఎంపిక చేసిన కేంద్రాల్లో పోలియో చుక్కలు వేస్తారని, తదుపరి 2 రోజులు అనగా సోమ, మంగళవారాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కోసం మురికివాడలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగిందన్నారు. వైద్యులు, సూపర్వైజర్, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొంటున్నారని అన్నారు. నగరంలో సుమారు 1,50,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ధారించడం జరిగిందని ఆయన తెలిపారు. ఓల్డ్ జీజీహెచ్ క్యాంపస్ నుంచి ఒక ర్యాలీ పెట్టడం జరుగుతుంది. ఇది ఎందుకని అంటే అవేర్నెస్ ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్ గురించి పెరగాలి. సో దీంట్లో మనకి టార్గెట్ గ్రూప్ విజయవాడ సిటీ వరకు 1,50,000 వరకు, అంటే ఏదైనా పిల్లలు ఒక 0 to 5 years 5 సంవత్సరం వరకు పిల్లలు తీసుకొని మీరు ఈ 376 బూత్స్ మీరు తీసుకురావచ్చు. మరి ముఖ్యంగా టార్గెట్ గ్రూప్స్ అంటే రైల్వేస్ దగ్గర, లేకపోతే బస్ స్టాప్స్ దగ్గర, అంటే ఫుట్పాత్ మీద పట్టుకున్న వాళ్ళు, లేకపోతే అక్కడ ఉన్న పూర్ ఫ్యామిలీస్, దీనికి మరీ మనం టార్గెట్ చేసుకొని అక్కడ స్పెషల్ బూట్స్ మనం పెట్టినాము. ఇది కాకుండా స్లమ్ ఏరియాస్లో కూడా చాలా వరకు మనం బూట్స్ పెట్టినాము. ఖచ్చితంగా దయచేసి మీ పిల్లల్ని ఈ బూట్స్కి తీసుకువచ్చి ఈ పల్స్ పోలియో డ్రాప్ ఇది మీరు ఖచ్చితంగా వ్యాక్సినేషన్ మీరు చేయించాలి. ఇది ఓన్లీ బిలో పావర్టీ ఫ్యామిలీస్ వరకు ఒకటే ప్రోగ్రామ్ కాదు, ఇది ఎంటైర్ పాపులేషన్. మరి ముఖ్యంగా దీంట్లో కూడా మరీ రిచ్ పీపుల్ అంటే కొంచెం ఎఫ్లుయెంట్ పీపుల్లో కూడా ఈ పల్స్ పోలియో ఎంత సహకరించట్లేదు. కొంచెం మనం ఇంకా ఎక్స్ట్రా మోటివేషన్ చేసుకొని వాళ్ళకి ఇంటి నుంచి బయట తీసుకురావాలి. కాబట్టి వాళ్ళు కూడా మీడియా మిత్రుల ద్వారా రిచ్ పీపుల్ కూడా దయచేసి మీరు కూడా ఎటువంటి అంటే అపోహ లేకుండా దయచేసి పల్స్ పోలియో ప్రోగ్రాంలో మీరు కూడా పాటించాలి.
తొలుత పోలియో బారిన పడి అంగవైకల్యంతో బాలిక పడే ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు విజయవాడ విమ్స్ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన వీధి నాటిక అవతులను ఎంతో ఆకట్టుకుంది. పల్స్ పోలియో కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షులు డాక్టర్ జి సమరం, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎం సుహాశ్రీ, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అమృత, టీబీ కంట్రోల్ అధికారిని డాక్టర్ ఉషారాణి, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ఇందుమతి, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మోతిబాబు, డిపిఎంఓ డాక్టర్ నవీన్, ఆప్నా అధ్యక్షులు డాక్టర్ హనుమయ్య, ఐడిసిసి పీడీజీ ఉమాదేవి, చైల్డ్ లైన్ నర్సింగ్ విద్యార్థులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. లేదు గర్వంగా చెప్పుకోగలం. కానీ బయట దేశాలు చూస్తే మళ్ళీ అది అవ్వకుండా ఉండడం కోసం ప్రతి ఒక్కరు ముందు జాగ్రత్త వేసుకోవాలి. 2 తప్పులు వాళ్ళకి అవిడితనం లాగా నిర్వహిస్తాయి కనుక ప్రతి ఒక్క తల్లి తండ్రి వాళ్ళ పిల్లల్ని కండమే కాదు, పిల్లలు పెంచడం కూడా తెచ్చుకోండి. అవిడితనం రాకుండా ఈ కొరగా బాధ లేకుండా అది ప్రతి ఒక్కళ్ళు కూడా పోలి చొక్కలు రేపు వేసి తర్వాత 2 రోజులు 3 రోజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ తప్పకుండా వాడాలని ఇండియన్ మెడికల్ ఫాస్ట్ నేషనల్ మిషన్ గారు మేము అందరినీ అప్పీల్ చేస్తాం. రేపటి గురించి ఈరోజు ముందుగా అవగాహన ర్యాలీ అనేది ఒకటి ఇక్కడ జీజీహెచ్ నుంచి మనకి పెట్టుకోవడం జరుగుతుందండి. ముఖ్యంగా తల్లిదండ్రులు అందరూ కూడా మీ అందరికీ కూడా పల్స్ పోలియో ప్రతి సంవత్సరం ఉంటుందని తెలుసు. కానీ మనం మధ్యలో కోవిడ్ వల్ల 1 సంవత్సరం ఆగిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు పల్స్ పోలియో కార్యక్రమాన్ని మళ్ళీ మనం జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తల్లి కూడా ముఖ్యంగా తల్లి పుట్టినప్పటి నుంచి పుట్టినప్పుడు బిడ్డ నుంచి 5 సంవత్సరాల వరకు ఉండే ప్రతి బిడ్డకు కూడా ఈ వ్యాక్సిన్ అనేది ఈ పోలియో చుక్కలు 2 చుక్కలు అనేది వేయించాలండి. కొంతమందికి చాలా అపోహ ఉంటుంది, ముందు రోజు వేయించాం కదా ఈరోజు వేయించకపోతే ఏమవుతుంది అనుకుంటారు. ముందు రోజు వేయించినా పర్వాలేదు, ఈ ఒక్కసారిగా అందరూ కూడా వేసుకునే ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రతి బిడ్డను కూడా చుక్కలు అనేది వేయించాలి. మన అందరికీ కూడా ట్రాన్సిట్ బూత్స్ ఇక్కడ ఉన్నాయండి. ఎక్కడంటే బస్ స్టాండ్లో, అలానే మన బిఎంసీలో వచ్చిన రైల్వే స్టేషన్లు వీటిలో కూడా మనకి బూత్స్ అనేది పెట్టడం జరిగింది. అట్లనే మనకి రైల్వే స్టేషన్లో ట్రైన్స్ ఏమన్నా పెద్ద ట్రైన్స్ని కూడా ఒక 10 నిమిషాలు ఆపమని చెప్పాము కలెక్టర్ గారితో కూడా. దానికి వాళ్ళకి అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వైకాపాకు మరో షాక్ తగిలింది. మైలవరం వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెదేపాలో చేరారు. శనివారం ఉదయం హైదరాబాద్లోని తెదేపా అధినేత చంద్రబాబు నివాసానికి కృష్ణప్రసాద్ వెళ్లారు. అక్కడే ఆయన సమక్షంలోనే పార్టీలో చేరారు. వసంత కృష్ణప్రసాద్ కండువా కప్పిన చంద్రబాబు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు మైలవరం నియోజకవర్గానికి చెందిన 1 ఎంపీపీ, 2 వైస్ ఎంపీపీలు, 12 మంది సర్పంచ్లు, 6 ఎంపీటీసీ సభ్యులు, 7 సొసైటీ అధ్యక్షులు, 2 మండల పార్టీ అధ్యక్షులు, 4 కౌన్సిలర్లు పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరిన అనంతరం వసంత కృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధి ఈ రెండింటినీ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ సత్తా చంద్రబాబుకే ఉంది. ఏపీ ప్రగతి మార్గంలో ముందుకు వెళ్ళాలి, పరిశ్రమలు రావాలి, యువతకు ఉద్యోగాలు రావాలి. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ అధినేత వల్లే సాధ్యమవుతుంది. అందుకే పార్టీలో చేరాను. మైలవరం నియోజకవర్గంలో గడిచిన 4.5 ఏళ్ల కాలంలో వైకాపా ఎమ్మెల్యేగా పార్టీ నిర్మాణం, అభివృద్ధికి ఎంతో కృషి చేశా. కానీ పార్టీలో ప్రాధాన్యత లభించలేదు. నేను ఎమ్మెల్యే అయ్యాక నియోజకవర్గానికి సంబంధించి వివిధ అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని సీఎంకు వినతులు ఇచ్చా. ప్రభుత్వం 1 రూపాయి కూడా కేటాయించలేదు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తెలుగుదేశం పార్టీలో చేరానని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లాను. తప్పకుండా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కృషి చేస్తామని తెలిపారు. వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, వారికి నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా పిలిచి టికెట్ ఇస్తామని చెప్పి అన్ని వనరులు సమకూరుస్తామని చెప్పినా కూడా రాష్ట్రాన్ని అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితుల్లో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయినందున అభివృద్ధి ప్రదాత ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కావచ్చు, ఇటు హైదరాబాద్ కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, పరిశ్రమలు రావాలని, యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగాలని చెప్పి ఇవన్నీ ఉండాలంటే బాబు గారే రావాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మైలవరం నియోజకవర్గంలో గడిచిన 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను పార్టీ నిర్మాణానికి అభివృద్ధికి ఎంత కృషి చేశాను. కానీ పార్టీ సరైన ప్రాధాన్యత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి తగిన నిధులు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించినప్పటికీ నేను శాసనసభ్యుడు అయిన తర్వాత 5 సంవత్సరాల పాటు మా నియోజకవర్గానికి కావాల్సినటువంటి రకరకాల అభివృద్ధి పనులకు వారికి నేను వినతి పత్రాలు ఇవ్వటం, ఆ వినతి పత్రాలు మొత్తం కూడా గుట్టదాఖలు అయ్యే పరిస్థితి చెప్తే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి నేరుగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ₹1 కూడా నాకు రాని లేని పరిస్థితుల్లో నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. పేదవాడి సొంత ఇంటికలను టీడీపీ అడ్డుకుంటుంది అంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. కాగా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మైనారిటీలను అవమానపరిచిన వ్యక్తి అని, బోండా ఉమా బెదిరింపు మాటలకు ఎవరూ భయపడొద్దని పిలుపునిచ్చారు. గూండా కబ్జాకోరు అయిన బోండా ఉమాని గెలవనివ్వను అని వెల్లంపల్లి స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు శనివారం నాడు నియోజకవర్గంలో జగనన్న రావాలి సీనన్న కావాలి కార్యక్రమంలో భాగంగా స్థానిక 27వ డివిజన్ గులాబీతోట ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, స్థానిక డివిజన్ కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరాం తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి ఎమ్మెల్సీ రుహుల్లా 27వ డివిజన్ కార్పొరేటర్ మల్లేశ్వరి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 27వ డివిజన్లో పర్యటించడం జరిగిందన్నారు. ప్రతి ఇంటికి వెళ్తుంటే మంచి స్పందన వస్తుందన్నారు. గులాబీ తోట రోడ్ వైనింగ్కి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంత ప్రజలకు అమరావతిలో ఇళ్లు ఇచ్చామని దగుల్బాజీ బోండా ఉమా చంద్రబాబు కలిసి అడ్డుకున్నారన్నారు. మళ్లీ ప్రజల వద్దకు వచ్చి మాయమాటలు చెప్తున్నారన్నారు. టీడీపీ నాయకులు మాత్రం ప్యాలెస్లో ఉంటారు, కానీ పేదవాడి సొంతింటి కలను అడ్డుకుంటారన్నారు. పేదవాడి ఓటు అడిగే అర్హత టీడీపీకి లేదన్నారు. పేదవాడికి ఖచ్చితంగా ఇళ్లు ఇచ్చి తీరుతాం. సెంట్రల్ టీడీపీ జనసేన సమన్వయ సమావేశం వెలవెలబోయింది. ఈ సమావేశ వేదిక సాక్షిగా మైనార్టీలను బోండా ఉమా అవమానపరిచాడన్నారు. మైనార్టీలపై దేశద్రోహం కేసులు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని తెలిపారు. బోండా ఉమా బెదిరింపు మాటలకు ఎవరూ దడవద్దు అని తెలిపారు. గూండా కబ్జాకోరు అయిన బోండా ఉమని గెలవనివ్వమని సవాలు విసిరారు. చంద్రబాబు వచ్చినా ఇక్కడ బోండా ఉమా గెలవడు అని తెలిపారు. అన్ని కులాలను బోండా ఉమా బెదిరిస్తున్నాడు. ఆ కులాలన్నిటికీ నేను తోడుగా ఉంటా, భయపడాల్సిన అవసరం లేదన్నారు. బోండా ఉమా రౌడీ అని, నేను ప్రతి పేదవాడిని ఆప్యాయంగా పలకరించే సామాన్యునని అన్నారు. సెంట్రల్లో గెలిచేది నేనే అని అన్నారు. బైట్ ఈ కార్యక్రమంలో 27వ డివిజన్ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ డివిజన్లో మా కార్పొరేటర్ గారు మాకు అన్ని విధాలు అందుబాటులో ఉంటున్నారు. అభివృద్ధి అంతా చక్కగా జరుగుతుందని చెప్పడం కానివ్వండి, ఈ యొక్క గులాబీ తోట రోడ్డు వైండింగ్ అయితే అడుగుతున్నారు ప్రజలందరూ కూడా. తప్పకుండా దాన్ని సానుకూలంగానే వారికి సమాధానం చెప్పాను. తప్పకుండా దాని సాధ్యాసాధ్యాలు పరిశీలించి తప్పకుండా రోడ్డు వెడల్పుకి పూర్తిగా కృషి చేస్తామని కూడా తెలియపరచుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ అమరావతిలో ఇళ్ల స్థలాలు రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇక్కడ డబుల్ బాజీ ఒకడు ఉన్నాడు, ఇక్కడ బోండా ఉమా అని చెప్పని. వాడు ఆ స్థలాల్ని దుర్మార్గంగా కోర్టులో వేయించి పేదవారికి ఇళ్ల స్థలాలు జగన్మోహన్ రెడ్డి గారితో ఒక న్యాయం జరగకూడదని చెప్పి కోర్టులో వేయించి స్టే తీసుకొచ్చాడు. వాడు వచ్చి ఇక్కడ చెప్తారు, ఈ అమరావతిలో స్థలాలు మీకు రావు, మేము కోర్టులో మేము గెలిచామంటారు. సిగ్గుందా నీకు? ఎవరైనా పేదవారికి ఇళ్ల స్థలాలు ఇస్తే కోర్టుకు వెళ్తావా? మీరు మీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆలోచన చేయలేదు, మంచి చేయాలని ఆలోచన చేయలేదు. ఎంత దుర్మార్గంగా బోండా ఉమా నువ్వు పేదవారికి ఇల్లు చూడలేవు. నువ్వుకి మాత్రం ప్యాలెస్లు కావాలి, పెద్ద పెద్ద బిల్డింగులు కావాలి. పేదవారికి సొంత ఇల్లు ఉంటే మాత్రం కోర్టు స్టేకి వెళ్తారు. బుద్ధి జ్ఞానం లేదు. ఏ విధంగా వచ్చి ఓటు హక్కు అడుగుతావు నువ్వు? ఇక్కడ అసలు మీకు ఈ అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఇంటికి వచ్చి ఓటు హక్కు అడిగే నైతిక హక్కు ఉందా మీకు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో అది డెవలప్ చేయాలని చెప్పని అక్కడ ఉన్న ప్రజానికానికి ఇంకా ప్రజలు పెరిగితే అక్కడ ఇంకా అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఒక ఆలోచనతో ముందుకెళ్ళి స్థలాలు ఇస్తే అక్కడ పేదవారు ఉండడానికి వీలు లేదని చెప్పని కోర్టుకి వెళ్ళి స్టే తీసుకుని ఎంతవరకు సమంజసం. జగనన్న కావాలంటే సీనన్న రావాలని గడప గడపకి ఈరోజు 27వ డివిజన్లో మన ఇప్పుడు మల్లేశ్వరి అక్కతో ప్రయాణం చేస్తూ చాలా చక్కటిగా నేను ప్రతి గుమ్మం వెళ్తుంటే, అన్న జగనన్న మా గుండెల్లో ఉన్నాడన్న, జగనన్న ఇచ్చిన మాకు పథకాలు చాలన్నా అని చాలా చక్కటి చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉందండి. అదేవిధంగా మన ఇప్పుడు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఒక మాట చెప్పడం జరిగింది. ఈరోజు ఇళ్ల పట్టాలు అమరావతిలో ఇవ్వడం అనేది ఒక గొప్ప, ఒక పేదవారికి కూడా ఒక అమరావతిలో ఉండాలనే లక్ష్యంతో జగనన్న ఇళ్ల పట్టాలు ఇస్తే సిగ్గు లేకుండా వీళ్ళు కోర్టులో వేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి కోర్టులో మేము గెలిచామని మాటలు చెప్తున్నారు. అసలు మీ కోర్టులో వేసి ఆపాల్సిన అవసరం ఏంటి? అంటే ఒక పేదవాడు నేను ఇప్పుడు రాజధానిలో ఉండకూడదా?
మీరందరూ ఆలోచించాలి ఈ విషయాలన్నీ. అంటే టీడీపీ చేసే అరాచకాలు, టీడీపీ అసలు ఏం చేస్తుంది అనేది చేస్తుంది వాళ్ళే. కోర్టులు మొత్తం వాళ్ళకి ఎలా మఫ్తి పెట్టాలో కోర్టుల పైన ఏంటంటే జడ్జీలతో సహా వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇది ఆగడం జరిగింది. ఏంటంటే సూర్యుడికి ఏంటంటే అరచేతి పెట్టి ఏంటంటే ఆపలేరు. అదేవిధంగా మన జగనన్న కూడా ఇళ్ల పట్టాలు ఎవరు ఆపలేరు. తొందరలో ఏంటంటే ఇప్పుడు ఇళ్ల పట్టాలని వాళ్ళందరికీ అందజేస్తా. అక్కడ మన ఒకటే ఒక లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఏంటంటే మన అమరావతిలో పేదవాడి ఇల్లు కట్టాలనే లక్ష్యమేగా పనిచేస్తాం. ఈరోజు గులాబీ తోట చర్చి దగ్గర నుంచి మన శ్రీనన్న, అలాగే రుహుల్లా, ఎమ్మెల్సీ రుహుల్లా గారు, నా తోటి కార్పొరేటర్లు, నా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులతో పాటు అందరూ గడప గడప ప్రోగ్రాము జగనన్న రావాలి, శ్రీనన్న కావాలని నినాదం మీద మేము ప్రతి గడపకే వెళ్తున్నాము. జగనన్న పరిపాలన సరిగ్గా లేకపోతే జనాలు మాకు నీరాజనాలు పట్టరు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన మీరు గుర్తుపెట్టుకోవాలి, మాకు ప్రతి గడప గడపకి ప్రతి సందుకు వెళ్తుంటే మాకు నీరాజనాలు పడుతున్నారు. ఎందుకంటే అమ్మ మీ ఇంట్లో అన్ని సంక్షేమాల పథకాలు అందుతున్నాయి అంటే ప్రతి ఒక్కళ్ళు అందుతున్నాయి అని చెప్తున్నారు. అలాగే పిల్లలు నాడు నేడు కింద కూడా స్కూల్లో, గవర్నమెంట్ స్కూళ్ళు కూడా బాగా చెప్తున్నారు. అక్కడ ఫుడ్ కూడా బాగుందని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. అలాగే జగనన్న చేదోడు వాదోడు కానీ ఇట్లా ప్రతి ఒక్కటి చెప్పుకుంటుంటే జగనన్న మాకు ఎంతో సహాయపడుతున్నాడు. రాష్ట్రానికి మంచి రోజులు రావాలంటే టీడీపీ జనసేన ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని పశ్చిమ జనసేన నేత పోతిన మహేష్ అన్నారు. సైతాన్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పొత్తులపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని స్పష్టం చేశారు. ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 39వ డివిజన్ జనసేన ఇన్ఛార్జ్ సాయి శరత్ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్లో ప్రజలకు టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తే ప్రజలకు ఎటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు అందిస్తారో వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి మంచి రోజులు రావాలంటే టీడీపీ జనసేన ప్రభుత్వం రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని వెల్లడించారు. సైకో ప్రభుత్వాన్ని తరిమి కొట్టి సంక్షేమ ప్రభుత్వాన్ని తీసుకురావాలని అంటున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు మితిమీరిపోయాయని చెప్పారు. ఈ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని, ఎన్నిసార్లు అధికారులకు స్థానిక నాయకులకు ఫిర్యాదులు చేసినా సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉందని, మురుగు పారట్లేదని, పన్నులు మాత్రం పిండి వసూలు చేస్తున్నారు కానీ ఇక్కడ కనీసం దోమల మందు కూడా జల్లట్లేదనేటువంటి ఆవేదన ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఈ దుర్మార్గ పాలనలో పోవాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు రావాలని చెబుతూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా. రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, వైసీపీ నాయకులు పదే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ నాయకులు పదే ప్రెస్ మీట్లు పెట్టి జనసేన పార్టీ మీద అక్కసు విష ప్రచారం వెళ్ళగక్కుతూ ఉన్నారు. వారందరినీ ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నాం, మీ పెయిడ్ మీడియా ద్వారా, మీ ఫేక్ మీడియా ద్వారా, మీ అసత్యపు ప్రచారాన్ని మీరు కనుక ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీ, పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత, పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక సామాజిక విప్లవకారుడని ప్రజలు సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటూ ఉన్నారు. ఆ మార్పుకు చిరునామా పవన్ కళ్యాణ్ గారని ప్రతి ఒక్కరు కూడా విశ్వసిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వైసీపీ ఎన్ని కుట్రలు పన్నినా, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కుట్రలు పన్నినా, వైసీపీ నాయకులు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఆ విష ప్రచారం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చేరవో, ప్రజలు నమ్మరు. మీకు అతి తొందరలోనే కాలం చెల్లిపోతుందని కూడా హెచ్చరిస్తారు. చంద్రబాబు పల్లకి మోయడానికే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టాడని పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. జనసేనను అధికారంలోకి తీసుకురావాలన్న జన సైనికులు కన్న కలలు అన్ని పవన్ కళ్యాణ్ నాశనం చేశారన్నారు. రానున్న కాలంలో టీడీపీ జనసేన పార్టీలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డిలతో కలిసి పశ్చిమ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ లబ్ధి తీరును కరపత్రాల ద్వారా వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన వ్యక్తి చంద్రబాబు చేసిన అవినీతిపై ఏం ప్రశ్నించాడని నిలదీశారు. అమరావతి పేరుతో భూములు లాక్కున్నప్పుడు ఏం చేశారని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీ తీసుకున్నారని విమర్శలు చేశారు. కేవలం 24 సీట్ల కోసం కాపులను, జనసేన నాయకులను మోసం చేశాడని అన్నారు. పవన్ మాటలను రాష్ట్ర ప్రజలు పట్టించుకోవడం మానేశారని అన్నారు. సింగిల్గా పోటీ చేసే దమ్ము జనసేనకి ఉందా అని సవాల్ విసిరారు. ప్రతి అనుబంధ సంఘాల వాళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్క గడపకు వెళ్ళి ఇక్కడ సమస్యలు ఏమున్నాయని మేము అడుగుతుంటే వాళ్ళే ముందస్తుగా వచ్చి ఇక్కడ సమస్యలు అయితే ఏం లేవయ్యా, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, పారిశుద్ధ కార్మికులది కానీ ఏదైనా వీధి లైట్లు కానీ అని చెప్తున్నారు. రోడ్లు, పార్కులు, డ్రైన్లు, అలాగే సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, అనేక సంక్షేమ కార్యక్రమాలు, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు మాకు చక్కగా జరుగుతున్నాయి. కార్పొరేటర్ అయిన కోటిరెడ్డి గారు మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు. మేమందరం మళ్ళీ జగనన్నకే ముఖ్యమంత్రి చేసుకుంటాం. మా ఇంటికి 1వ తారీఖు పెన్షన్ వస్తుంది, మా ఇంట్లో అమ్మ ఒడి వస్తుంది, చేయూత వస్తుంది, ఆసరా వస్తుంది, అలాగే నిన్న విద్యా దీవెన కూడా వచ్చింది అని చెప్పడం జరుగుతుంది. మరి ఇన్ని పథకాలు ఇచ్చిన జగనన్నని ఆశీర్వదిస్తాం. తప్పకుండా మా ముందుకి ఎంతోమంది వస్తున్నారయ్యా, మాయ మాటలు చెప్తున్నారు, మేము ఏ మాట వినం. తప్పకుండా మళ్ళీ జగనన్నని ఆశీర్వదిస్తాం, మళ్ళీ ఆయన్నే ముఖ్యమంత్రి చేసుకుంటామయ్యా మేము అని చెప్పడం జరుగుతుంది. నిత్యం ప్రతి ఒక్క కార్యక్రమం ప్రజల వద్దనే పెడుతూ, ప్రజల్లో మమేకమవుతూ, ప్రజల మధ్యలోనే సంచరిస్తూ, ప్రజలకి ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా, ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమైనా సంక్షేమ పథకాలు ఆగుతున్నాయా, లేకపోతే రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏమైనా మీకు డెవలప్మెంట్ విషయంలో ఇంకేమైనా ఇబ్బంది ఉందా అని ప్రతి నిత్యం ప్రతి చిన్న కాన్సెప్ట్తోని ప్రజల వద్దకు వెళ్ళటము, ప్రతి ఒక్క కాన్సెప్ట్తోని ప్రజల వద్ద తిరిగి వాళ్ళ ఇబ్బందులు ఏమున్నాయి తెలుసుకోవడం, త్వరితగతిలోనే పరిష్కరించడం. ఏనాడు ఎరగని విధంగా ఈరోజు విజయవాడ నగరపాలక సంస్థ ద్వారా, నగరపాలక సంస్థ ఏర్పడిన దగ్గర నుంచి ఈరోజు వరకు చూసుకుంటే ఈ 5 ఏళ్ల పరిపాలనలోన 2 ఏళ్ళు కరోనాతో పోయినా కానీ ఈ 3 ఏళ్ల పరిపాలనలోన జరిగిన అభివృద్ధి ఎన్నడూ జరగలేదని నేను మీడియా మిత్రుల పరంగా నేను తెలియజేస్తున్నాను. అంత ధైర్యంగా, అంత దమ్ముగా మేము ఎందుకు చెప్పగలుగుతున్నాము అని అంటే జగనన్న పరిపాలన ఆ రకంగా ఉంది. జగనన్న పరిపాలనలోన మేము నిత్యం చేస్తున్న శంకుస్థాపనలు కాదు, మేము శంకుస్థాపనలకి పలకలకి పరిమితం కాకుండా త్వరితగతిన అవి పనులు పూర్తి చేసి ఓపెనింగ్లు చేసి కూడా మేము చూపించాం. ఈరోజు విజయవాడ నగరంలో భవానీపురం అని ఈ ఏరియాని చూస్తే మాత్రం మనకి హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఎలా ఉందో ఆ రకంగా మేము ఈరోజు విజయవాడ భవానీపురాన్ని అంత డెవలప్ చేయడం జరుగుతుంది. 43వ డివిజన్ పరిధిలో గల 126వ సచివాలయంలో ఓల్డ్ LIG MIG పరిధిలో మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ గారు, అదేవిధంగా మా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా మా కొలిక్ కార్పొరేటర్సు, మా స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మరి పర్యటించడం జరుగుతుంది. ప్రజలు ఒకటే చెప్తున్నారు, కరోనా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాదు, కరోనా కష్టకాలంలో కూడా ప్రతిపక్షాలు కనీసం దరిదాపుల్లో లేని టైంలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజు కరోనా కష్టకాలంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండి చక్కగా సర్వీస్ చేయడం జరిగింది, చక్కగా సేవ చేయడం జరిగింది. మరి వాలంటీర్ వ్యవస్థ ద్వారా చక్కగా మరి ప్రజలకి టీకాలు ఏం కావాలి, ఆ రోజు మెడిసిన్స్ ఏం కావాలి, ఇల్లులు తిరిగి మరి కష్టకాలంలో మరి సచివాలయ వ్యవస్థ ద్వారా మంచి చక్కటి సర్వీస్ చేయడం జరిగింది. మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా చక్కటి సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఈరోజు పండు ముసలివారు చెప్తా ఉన్నారు, సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 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 సీఎం జగన్మోహన్ రెడ్డి గారే రావాలి, ముఖ్యమంత్రిగా ఆయనే ఉండాలి అని చెప్తా ఉన్నారు. ఎందుకమ్మా ఎందుకు అలా చెప్తున్నారని అడిగితే, మరి గతంలో మేము పెన్షన్ తీసుకోవాలంటే మరి ఉదయం వెళ్ళి సాయంత్రం పడిగాపులు కాసేవాళ్ళమండి, అదేవిధంగా రేషన్ కార్డు కావాలంటే పడిగాపులు కాసేవాళ్ళము, అదే ఇంటి పట్టా కావాలంటే మా జీవితాంతం అయిపోయేది, మా పిల్లల తరం అయిపోయేది, మా తల్లిదండ్రులు కూడా కాలం చేయడం జరుగుతూ ఉంది. మరి MR ఆఫీసుల చుట్టూ తిరిగేవాళ్ళు. ఈరోజు సచివాలయాల వ్యవస్థ వచ్చిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు
ఆంధ్రప్రదేశ్లో 32 లక్షల మందికి స్థలాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే అభివృద్ధి సాధ్యమని అయోధ్య నగర్ ప్రాంతమే ఇందుకు చక్కని ఉదాహరణ అని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంతో పోటీ పడే రాజకీయ పార్టీ దేశంలోనే మరొకటి లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇన్ని మంచి పనులు చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మరోమారు నిండు మనసుతో ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. 32వ డివిజన్ రామలింగేశ్వరపేటలో 40 లక్షల వ్యయంతో నిర్మించిన క్రాస్ రోడ్లను కోఆప్షన్ సభ్యురాలు గుండె సుభాష్నితో కలిసి శనివారం సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారు. అనంతరం 38.86 లక్షల వ్యయంతో రామలింగేశ్వరపేట మెయిన్ రోడ్ నుంచి బిస్మిల్లా చికెన్ సెంటర్ వరకు రోడ్డుకి ఇరువైపులా చేపట్టిన పేవర్ బ్లాక్స్ పనులకు భూమి పూజ నిర్వహించారు. గత ప్రభుత్వంలో డివిజన్లో ఎటు చూసినా సమస్యలే కనపడేవని, ఈ ప్రభుత్వంలో పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు మల్లాది విష్ణు తెలిపారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డివిజన్లో అక్షరాల 12 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రధానంగా రహదారుల నిర్మాణంపై దృష్టి సారించి 8.16 కోట్ల వ్యయంతో ఈ ప్రాంతంలో 8.28 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించుకున్నట్లు వివరించారు. చంద్రబాబు హయాంలో చెరువులను తలపించిన లోటస్ ప్రాంతాన్ని 6 కోట్ల నిధులతో మోడల్ ప్రాంతంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. 40 లక్షలతో ఆర్చ్ రోడ్ను, 15.35 లక్షలతో శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నట్లు గుర్తు చేశారు. 1.5 కోట్ల వ్యయంతో నిర్మించుకున్న అయోధ్య నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నట్లు చెప్పారు. 17 లక్షల వ్యయంతో చేపట్టిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ అభివృద్ధి పనులు తుది దశకు చేరుకోగా వారం రోజుల్లో ప్రారంభించుకోనట్లు తెలిపారు. అలాగే ఈ ప్రాంతవాసులకు ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాన్ని అందించేలా 15వ ఆర్థిక సంఘం నిధులు కోటితో అల్లూరి సీతారామరాజు పార్కు ఆధునీకరిస్తున్నట్టు తెలియజేశారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పోటీ పడే రాజకీయ పార్టీ దేశంలోనే మరొకటి లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇన్ని మంచి పనులు చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మరోమారు నిండు మనసుతో ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. అనంతరం కాలనీ వాసులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేస్తూ దుస్సాలవతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డిఈ గురునాథం, ఏఈ నాగరాజు, కార్పొరేటర్ చెన్నగిరి రామ్మోహన్ రావు, నాయకులు గుండె సుందర్పాల్, ఒగ్గు గవాస్కర్, పేరం త్రివేణి రెడ్డి, నాయకులు, సచివాలయ సిబ్బంది, కాలనీ వాసులు పాల్గొన్నారు. 32వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు, అలాగే ఈ సెక్టర్కి సంబంధించినటువంటి అసోసియేట్ సభ్యులు అందరూ కూడా మేము గత సంవత్సరంన్నర కాలంగా సెంట్రల్ నియోజకవర్గంలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో అందరి దగ్గర తిరగడం జరిగింది. ఆ సందర్భంలో ఈ ప్రాంతంలో కొంత వర్షం వచ్చినప్పుడు వాటర్ నిలబడటము, అందరూ బిల్డింగ్స్ కట్టుకున్నప్పుడు కూడా రోడ్లు సరిగా లేవు అనే ఒక దాన్ని దృష్టిలో పెట్టుకుని దాదాపు 40 లక్షల రూపాయలతో ఈ జీజీఎంపీ గ్రాంట్కి సంబంధించి గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ రోడ్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే ప్రధానమైనటువంటి రోడ్డు గంగానమ్మ టెంపుల్ నుంచి బిస్మిల్లా చికెన్ సెంటర్ వరకు కూడా అది కూడా ఒక 40 లక్షల రూపాయలతో రోడ్డు, తర్వాత ఫ్లవర్ బ్లాక్స్ ఇవంతా చేయడం జరిగింది. ఈ అభివృద్ధి జరిగిన చోటల్లా మా రిక్వెస్ట్ ఏంటంటే మేము ఏది ఆశించి పని చేయలేదు. ఇది ప్రభుత్వంలో ఉన్నాము, ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు, మా ఎజెండా అభివృద్ధి కాబట్టి మేము అన్ని చోట్ల కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసాం. ఇలాగ అభివృద్ధి చేసినటువంటి వాళ్ళు, ఇలాగా పని చేసినటువంటి వాళ్ళు, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజలందరూ కూడా ఆయా పార్టీలని, ఆయా ప్రభుత్వాలని కూడా ఆశీర్వదించాలి అని చెప్పని కోరుతా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఎవరు చేయలేనటువంటి పనులు మా ప్రభుత్వం చేసిన సందర్భంలో మేమేమి అడగట్లా. రేపు అభివృద్ధి పేరు మీద మేము ప్రజల్లోకి వెళ్తాం. 2వ డివిజన్లో సెక్టర్ 5 నందు గడప గడప కార్యక్రమంలో అన్న మల్లాది విష్ణు గారు గడప గడప తిరుగుతున్నప్పుడు ఈ సెక్టర్ 5 కమిటీ వారు కానీ, సెక్టర్ 5 వాళ్ళు కానీ రోడ్లు వ్యవస్థ కట్టిన కాడి నుంచి ఇలాగ ఉంది, మా రోడ్లు బాగాలేదండి అని చెప్పడం జరిగింది. అలాగే పెద్ద మనసుతో ఆయన సచివాలయానికి సంబంధించిన డబ్బులు 40 లక్షలతో ఈ రోజున సచివాలయం డబ్బులు రోడ్లు అభివృద్ధికి పెట్టి గడప గడప ప్రోగ్రాంలో డబ్బులు ఈ సెక్టర్ 5కి పూర్తిగా పెట్టి డెవలప్ చేయడం జరిగింది. అలాగే సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే డివిజన్లో మోడల్ డివిజన్ పేద ధనికాన్ని చూడకుండా ఈ రోజుని ఈ మొత్తం 32వ డివిజన్ని ఒక మోడల్ డివిజన్గా, అలాగే అన్న చెప్పినట్టు బంజారా హిల్స్
ఎలాగైతే హైదరాబాద్లో ఉందో ఆ విధంగానే ఇక్కడ మన సెక్టర్ 5 మోడల్గా విజయవాడ అంతా రోల్ మోడల్గా తీసుకొని చేస్తున్నారు. అంతా తీర్చిదిద్ది ఈరోజు తెలుగుదేశం హయాంలో ఉన్నప్పుడు కూడా కార్పొరేటర్ ఉన్నప్పుడు కూడా ఈ రోజునే పార్టీలు చూడకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నారు. ఒక రోడ్ల నిర్మాణమే కాదు, డ్రైనేజీలు కానీ, మరి ఈ డివిజన్లో ఉన్నటువంటి బస్తార్ నగర్ రోడ్లు, లేదంటే లోటస్ ఎదురుగా అల్లూరి సీతారామరాజు పార్క్ డెవలప్మెంట్కి కూడా మరి రీసెంట్గా శంకుస్థాపన జరిగింది. అలాగే SC/ST కళ్యాణ మంటపానికి కూడా మరి శంకుస్థాపన చేయటం జరిగింది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా. మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరి గత ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ, ఎల్లో మీడియా చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ మరి ప్రజలు తిప్పికొట్టాలని చెప్పేసి, వచ్చే ఎన్నికలలో ప్రజలు తిప్పికొట్టాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. అలాగే జగన్ గారి ప్రభుత్వం ఇదే విధంగా కంటిన్యూ అవుతుంటే మరి డెవలప్మెంట్ ఇంకా ఎంత బాగా అభివృద్ధి చెందుతుందనేది కూడా ప్రజలు ఒకసారి గ్రహించుకొని అందరూ కూడా మరి జగన్ గారి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ. పేద ప్రజలకు వైసీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. దేవినేని నెహ్రూ బాటలోనే ఆయన అనుచరులు నడుస్తున్నారని స్పష్టం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్ దర్శిపేట సర్కిల్ నందు పలు ఆర్థిక సహాయ కార్యక్రమాలు జరిగాయి. మల్లి యూత్ ఆధ్వర్యంలో ఒక బడ్డీ కొట్టు, వికలాంగులకు ట్రై సైకిల్స్ ఆర్థిక సహాయంను తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏ సహాయం కావాలన్నా అందించేందుకు వైసీపీ శ్రేణులు ఎప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు. దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య మరియు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. నెహ్రూ గారు ఏ విధంగా అయితే దాదాపుగా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్నారు. ముఖ్యంగా మల్లి గారు నెహ్రూ గారి మీద ప్రేమతో ఆయన పేరు మీద మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పని ఈరోజు నెహ్రూ గారికి ఉన్న ఆస్తి, ఈరోజు నెహ్రూ గారు వెంట ఉన్న మనుషులు కానివ్వండి, ఆయన సన్నిహితులు కానివ్వండి, ఆయన స్నేహితులు కానివ్వండి, చాలామంది గారు ఈరోజు ఆయన పేరు గుర్తుండిపోయే విధంగా ఆయన పేరు మీద ₹1 గారు ఆయన పేరు మీద కార్యక్రమాలు చేసి, సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పిన మంచి ఉద్దేశం ఈరోజు మల్లి గారిని చూస్తే మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. గతంలో గారు ఇదే ప్రాంతంలో, ఇదే డివిజన్లో సాంబయ్య గారు నెహ్రూ గారి పేరు మీద ల్యాప్టాప్లు కానివ్వండి, ఆర్థికంగా విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తాం కానివ్వండి, అధ్యక్షులు వారు దుర్గా చేస్తాం కానివ్వండి, ఈరోజు పెద్దలు CH గారు, శేషగిరిరావు గారు, సాంబయ్య గారు, సుబ్బరాజు, వీళ్ళందరూ గారు ఎవరైతే ఆయన సొంత మనుషులు ఉన్నారో ఆయన పేరు నిలబెట్టే విధంగా ఈరోజు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకునే విధంగా ఈరోజు పేరు నిలబెట్టుకునే విధంగా ఉన్నారంటే ఆ నాయకుడు ఒక నెహ్రూ గారికి దక్కుతుంది. ఈరోజు ఆయనకే అలాంటి మనుషులు, అలాంటి సన్నిహితులు, ఆయన స్నేహితులు దొరకటం ఈరోజు మేమందరం చేసిన అదృష్టం. అదేవిధంగా ఆయన చనిపోయిన దగ్గర నుంచి గారా విజయవాడలో కానివ్వండి, తూర్పు నియోజకవర్గంలో కానివ్వండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది నెహ్రూ గారి పేరు మీద. రాబోయే రోజుల్లో గారా నేను కానివ్వండి, నెహ్రూ గారు ఒక సన్నిహితులు కానివ్వండి, మేమందరం గారా ఇదే విధంగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం గారు సంతోషం చెప్తూ సెలవు. నెహ్రూ గారి సేవా స్ఫూర్తితో, ఆయనతో నడిచిన అనుభవంతో, ఆయన కమిట్మెంట్ గల మనిషి, ఎవరికైనా మాట ఇచ్చాడంటే మాట తప్పడు. ఆయన ఒకటే చెప్పేవాళ్ళు, నా ఊపిరినంత వరకు నాకు కార్యకర్తలే బలం, నా శ్వాస, నా ఊపిరి కార్యకర్తలే అని చెప్పేవాళ్ళు. 40 సంవత్సరాలు ఆయన రాజకీయం చేశారంటే ఏ పదవులు ఆశించి ఆయన రాజకీయం చేయలేదు. మన కష్టాన్ని బట్టి, మన నడిచే నడకను బట్టి మనకి పదవులు రావాలి తప్ప పదవుల కోసం మనం ఎంటాడకూడదు. వాళ్ళే మన కాడికి వచ్చి మన పదవులు ఇవ్వాలని కాన్సెప్ట్ని నమ్ముకున్న మనిషి. గెలిచామా ఓడిపోయామా, మనకు పదవి ఉందా లేదా, మన ఎమ్మెల్యే మంత్రివా అని ఎప్పుడు చూసుకోలేదు. 24 గంటలు నా గుమ్మం తెరిచి ఉంటుంది. నాకు పార్టీలతో పని లేదు. నా కాడికి వచ్చి నాకు ఈ పని కావాలి అంటే చేసే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి మా అందరూ కూడా చెప్పేవాడు. ఆయనతో 40 సంవత్సరాలుగా ఆ కుటుంబంతో నడిచిన అనుభవం, ఆ దేవుడిని వారి యొక్క ఊపిరి, వారి మాటతో వారు శాసించినప్పుడు మేము ఆచరించడం ఇప్పటికీ మనవ లేకుండా మేము ముందుకు నడుస్తున్నాం. జాతీయ స్థాయిలో జాతీయ గ్రామీణ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయాలని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. బ్యాంకింగ్ రంగంలో అన్ని క్యాడర్లలో రిక్రూట్మెంట్ జరగాలని, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. తమ సమస్యల పరిష్కారం కొరకు గాంధీనగర్లోని ధర్నా చౌక్లో బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకు ప్రైవేటీకరణకు స్వస్తి చెప్పాలని అన్నారు. జాతీయ బ్యాంకులలో ప్రజాధనం లూటీ అరికట్టాలన్నారు. జాతీయ స్థాయిలో జాతీయ గ్రామీణ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయాలని కోరారు. తక్షణమే బ్యాంకులలో రిక్రూట్మెంట్ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టెంపరరీ క్యాజువల్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని కోరారు. అవుట్సోర్సింగ్లను నిలిపివేయాలని అన్నారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకి ఎన్నికలప్పుడు చాలా వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. కోట్లాది ఉద్యోగాలు కల్పన చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఆచరణలో మాత్రం ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్లో కూడా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పేరు మీద 4 సంవత్సరాల కాల పరిమితితో కూడినటువంటి ఉద్యోగాల నియామాలకి తెరలేపుతూ ఉన్నారు. ఇది చాలా దారుణమైన ఎక్స్ప్లాయిటేషన్ అనమాట. ఈ నిరుద్యోగ యువతని అతి తక్కువ వేతనాలతో 4 సంవత్సరాల పాటు పనిచేయించుకొని ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా గెంటి వేసే కార్యక్రమానికి తెరలేస్తూ ఉన్నారు. తక్షణం ఈ విధానాన్ని ఆపు చేయాలని చెప్పి కోరుతాను. అట్లాగే బ్యాంకింగ్ జాబ్స్ని అవుట్సోర్స్ చేయడం కూడా నిలుపు చేయాలని కోరుతాను. ఏదైనా ప్రభుత్వాలు మేనేజ్మెంట్లు ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశ ప్రజలకు సేవ చేయడంతో పాటుగా దేశీయ అవసరాల కోసం ఆర్థిక వ్యవస్థలో ధనాన్ని సమకూర్చి పెడతా ఉన్నాయి. అటువంటి బ్యాంకులను ఈ రోజున కార్పొరేట్ కంపెనీలకి అధినేతలకు అప్పచెప్తా ఉన్నారు. ఇది సరైన చర్య కాదని కోరుతా ఉన్నాం. తక్షణం బ్యాంకుల ప్రైవేటీకరణ నిలుపు చేయాలని చెప్తా ఉన్నాం. ఈ మధ్యనే ఆర్బీఐ ఒక ఆదేశాలు ఇచ్చింది. విల్ఫుల్ డిఫాల్టర్స్గా ఉన్న వాళ్ళు కూడా వన్ టైం సెటిల్మెంట్ చేసుకోండి అని. అంటే గతంలో విల్ఫుల్ డిఫాల్టర్గా ఉంటే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి చట్ట చర్యలు తీసుకుని వాళ్ళ దగ్గర వసూలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ వాటిని కూడా తుంగలో తొక్కి ఈ రోజున విల్ఫుల్ డిఫాల్టర్ని కూడా వన్ టైం సెటిల్మెంట్ చేసుకోమంటే బ్యాంకులకి తీసుకున్న రుణాలు కట్టొద్దని చెప్పడం తప్పితే ఇంకొకటి కాదనేది మేము చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా. కాబట్టి ఇటువంటి విధానాలన్నింటినీ కూడా వెనక్కి తీసుకుని బ్యాంకుల్ని మరింత స్ట్రెంగ్తన్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మమతా బెనర్జీ పాలనలో రాష్ట్రం మొత్తం హింసా దామనకాండతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ మహిళా మోర్చా మీడియా ఇన్ఛార్జ్ సాందినేని యామిని శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ ముఖ్య అనుచరుడు షేక్ షాజహాన్ అత్యాచారాలు, హత్యలు ప్రభుత్వం అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం బాధాకరమని అన్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా చేపట్టారు. పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖాళీలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై వారు పెదవి విరిచారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మహిళా మోర్చా మీడియా ఇన్ఛార్జ్ సాదినేని యామిని శర్మ మాట్లాడుతూ సందేశ్ ఖాళీ అనే ప్రాంతంలో అరాచక పాలన జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మానవ హక్కులు, మహిళా సంఘాలు కళ్ళు చెవులు మూసుకున్నారా? ప్రపంచానికి మరణకాండను ఎందుకు చెప్పడం లేదని ఆమె నిలదీశారు. మమతా బెనర్జీ ముఖ్య అనుచరుడు షేక్ షాజహాన్ అనే వ్యక్తి సందేశ్ ఖాళీలో వందలాది మంది మహిళలు, గిరిజన మహిళలపై అత్యాచారాలు చేసి భూములు లాక్కున్నారని ఆరోపించారు. పురుషులు ఎదిరిస్తే వారిని హత్య చేసి ప్రజాస్వామ్యం దేశంలో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. బెంగాల్లో మహిళలు మీకు మహిళలుగా కనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. దేశంలో నరేంద్ర మోదీ గారు గడిచిన 10 సంవత్సరాల్లో మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాలను అభివృద్ధి చెందాలి అని చెప్పని 60% పైగా కేంద్ర పథకాలను మహిళలను లబ్ధిదారులు చేస్తున్నారు. లక్పతి దీదీలను చేస్తున్నారు. అలాగే రక్షణ రంగంతో సహా రాష్ట్రపతి వరకు కూడా మహిళలకి ప్రాధాన్యత ఇచ్చారు. 33% రిజర్వేషన్ తెచ్చారు. ఉచిత ఇల్లు, రేషను, పెన్షన్, గ్యాస్ ఇలాగ ప్రతిదీ మహిళల కోసం చేస్తున్నారు. ముద్రా యోజన చేస్తున్నారు. సుకన్య సమృద్ధి యోజనను అందిస్తున్నారు. కానీ ఇంకొక పక్క మహిళా ముఖ్యమంత్రిలాగా ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో గడిచిన ఒక దశాబ్ద కాలం నుంచి 2 దశాబ్దాల నుంచి కూడా మమతా బెనర్జీ టీఎంసీ ముఖ్య అనుచరుడు ఎవరైతే ఉన్నాడో షేక్ షాజహాన్ అనే అతను వందలాది మంది మహిళల, గిరిజన, ఆదివాసీ, మైనారిటీ మహిళల పైన పదే ఎన్నో సార్లు అత్యాచారాలు చేస్తూ వారి భూములను లాక్కొని కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధి కూడా ఇవ్వకుండా వారి ఇళ్లలో ఉన్నటువంటి ఎదురు తిరిగితే మగవారిని హత్య చేసి రకరకాలటువంటి ప్రజాస్వామ్య దేశంలో అప్రజాస్వామికంగా అరాచక పాలన జరుగుతుంది సందేశ్ ఖాళీ అనే ప్రాంతంలో. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారి ఆధ్వర్యంలో, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున విజయవాడలో అడ్డూరి శ్రీరామ్ గారి ఆధ్వర్యాన ఈ ధర్నాలు జరుగుతున్నాయి. మమతా బెనర్జీ పాలన మీరు చూసినట్టయితే
చాలా నిరంకుశ పాలన, మహిళలకి రక్షణ లేదు అని చాలా స్పష్టంగా భారతదేశంలో ప్రతి ఒక్క నాగరికుడికి అర్థమైపోయింది. మహిళల పట్ల మనం ఎంత సున్నితంగా మనం ప్రవర్తించాలనేది మన అందరం కూడా రోజు ఈ పాటించే విషయాల్లో కూడా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు 33% తీసుకొచ్చారో, ఏ పథకం చూసినా మహిళల్ని ఉద్దేశించి వారికి సరి సమానమైన హక్కులు కలగజేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు వచ్చిన ఈ 10 ఏళ్ల పాలనలో కూడా ఎంత శ్రమిస్తున్నారనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి తరుణంలో ఒక ఆడపడుచుకి మహిళకి బెంగాల్లో ఏమాత్రం రక్షణ లేదు అని అనటానికి ఇవాళ షేక్ షాజహాన్ని ఎంత కష్టంతో అరెస్ట్ చేశారనేది కూడా మనం చూస్తున్నాం. ఆయన మీద పెట్టిన అటెంప్ట్ మర్డర్ అండ్ రేప్ సెక్షన్లు ఆయన మీద నమోదైనవి. పోలీసు పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాతే ఇటువంటి సెక్షన్లు. ఈ ఏడాది వేసవి కాలం మొత్తం ఎల్నినో పరిస్థితులు ఉంటాయనే అంచనాల మధ్య అధిక ఎండల ప్రభావంతో ఇబ్బందులు తప్పవని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య భారతం సహా పలు దక్షిణాది రాష్ట్రాలలో కూడా సాధారణం కంటే అధికంగా వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలియజేసింది. ఎల్నినో పరిస్థితులు వేసవికాలం మొత్తం ఉంటాయనే అంచనాల నేపథ్యంలో ఈ ఏడాది భానుడి భగభగ్గులు తప్పవని భారత వాతావరణ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఈశాన్య భారతం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశాలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మార్చి నుంచి మే మధ్యలో దేశంలోని అనేక ప్రాంతాలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. మార్చిలో ఉత్తర మధ్య భారతంలో మాత్రం వడగాలులు తీవ్రత ఉండకపోవచ్చునని చెప్పారు. ఎల్ నినో పరిస్థితులు కొనసాగుతుండడం వల్ల మధ్య పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర జలాలు వేడెక్కడం వేసవి కాలం మొత్తం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆ తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరే అవకాశం ఉందని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగర వ్యాప్తంగా మండుతున్న ఎండలు, మార్చి నుండి మే నెల వరకు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిక. టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీడీపీ అధినేత చంద్రబాబు. రెండే 2 చుక్కలతో అంగవైకల్యం అరికట్టవచ్చునన్న జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు. ఈ నెల 3, 4, 5 తేదీల్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచన. చంద్రబాబు పల్లకి మోయడానికే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడన్న పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేనకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని స్పష్టం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.